హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులో వీసీకే విజయ్ ప్రమాణ స్వీకారం 4 రోజుల నుంచి, అంటే 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. సో ఈరోజు 9వ తారీఖు, 5 రోజుల నుంచి రకరకాల రంగురంగుల డ్రామా నడుస్తూ ఉంటాయి. అందులో మొదటిది, గవర్నర్ గారు మీ దగ్గర ఉన్న మెజార్టీ చూపమని అడగటం. అక్కడితో మనకు సమస్య మొదలైంది. సో గవర్నర్ గారికి సర్కారియా కమిషన్, మనకు తర్వాత బొమ్మాయి గారి కేసు కర్ణాటక, తర్వాత చాలా సందర్భాల్లో బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన చాలా రాష్ట్రాల్లో 5, 6, 7, 8, ఈవెన్ 10 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు గవర్నర్ ద్వారా అవకాశం కల్పించుకొని. ఇక్కడ ఈ విజయ నేతను వాళ్ళ గ్రూప్లో లేడు కాబట్టి అతనికి అడ్డంకులు కల్పిస్తున్నాడు. దీనికి డిఎంకే వీళ్ళిద్దరు కూడా వంతపాడుతో వాళ్ళిద్దరు చాలా అమాయకంగా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమిద్దరం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవడు రాకూడదు అన్న భావనలో ఉన్నారు వాళ్ళిద్దరు. స్టాలిను, మనకు ఈ ఏఐడిఎంకే మన పళనిస్వామి, వాళ్ళు ఏంటంటే మేమిద్దరం తప్ప ఇంకెవరు రాడు, సో మాది చిరకాలం రాజ్యము అన్న భావనలో ఉన్నారు. వీడు విజయ్ అంటోడు ఒకడు దూకేసరికి అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బట్ ఈరోజు కాకపోతే రేపైనా విజయ్ సీఎం అవుతాడు. కానీ దానివల్ల ఈసారి ఎలక్షన్స్ జరిగితే మీ పరిస్థితి ఏముంటుందో అది కూడా మీరు కూడా ఆలోచించుకోండి. ఈసారి అవి కూడా వస్తాయి లేదు, ఎందుకంటే ప్రజలు మీరు చేస్తున్న దురాగతాలను గమనిస్తున్నారు. మీరు చేస్తున్న డబుల్ గేమ్ను వీసీకేను అడ్డం పెట్టి మీరు చేస్తున్న ఈ గేమ్స్ అన్నీ వాళ్ళకి తెలియదా, ప్రజలకు తెలియదా? సో వీసీకే కూడా ఒక దళిత పార్టీ, బట్ వాళ్ళని అడ్డం పెట్టి మాకు డెప్యూటీ సీఎం ఇవ్వాలా, తర్వాత నువ్వు రిజైన్ చేసే ఆ ఖాళీలో మేమే పోటీ చేస్తాం